డిసెంబర్ 5న రిలీజ్ కావాలి రాజాసాబ్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేశారు. కానీ షూటింగ్ కి బ్రేక్ పడింది. బంద్ లేకుండా ఉంటే విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కూడా సేమ్ లొకేషన్ కి వెళ్లేవారు. వాళ్లే కాదు, పవర్ స్టార్ తో హరీష్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫైట్ కోసం కూడా టీం అక్కడికి వెళ్లాల్సింది. కానీ సమ్మె కారణంగా షూటింగ్ ఆగింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సింది. RRR మరో హీరో రామ్ చరణ్ పెద్ద షూటింగ్ తో RFC కళకళలాడాల్సిందే. బంద్ కారణంగా బోసిపోయింది. తేజ సజ్జా మిరాయ్, బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న అఖండ 2 షూటింగ్లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఫిల్మ్ సిటీలోనే కాదు, అన్నపూర్ణ స్టూడియో షూటింగ్లకు కూడా హాల్డ్ పడింది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఓ యూనిట్ డాన్స్ షూట్ చేయడం మొదలుపెట్టారు. ముంబై డాన్సర్లు మనవాళ్లు కలగలిపి ఉన్నా సరే షూటింగ్ కు బ్రేక్ వేయక తప్పింది కాదు. ఇటు నాగ చైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా కూడా జరగలేదు. ముచ్చింతాల్లో జరగాల్సిన రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా హోల్డ్లో పడింది. తుక్కుగూడ సెట్లో సాయిధరం తేజ సంబరాల ఏటిగట్టు షూటింగ్ జరగలేదు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజకోన మూవీ శంకర్పల్లిలో జరగాల్సిందే. బంద్ కారణంగా ఆగింది. ఇటు అఖిల్ అక్కినేని లెనిన్ కూడా బూత్ బంగ్లాలో చడీ చప్పుడు లేకుండా సైలెంట్ అయింది. చాంబర్ కి ఫెడరేషన్ కి మధ్య 30% మీద క్లారిటీ వస్తే గానీ షూటింగ్లు ఆగుతాయో సాగుతాయో క్లారిటీకి వచ్చే అవకాశం లేదు.